హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ బగారా రైస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే ఫస్ట్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత పసుపు, ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ నేను ఎప్పుడు ఒకేలాగా వేస్తూ ఉంటానండి. అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని చికెన్లో వేసుకుంటాను. చాలా బాగుంటుంది. కూర కూడా ఈజీగా అయిపోతుందండి, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ వస్తుంది ఎక్కువగా, చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, నేనైతే ఈ విధంగా బాగా మిక్స్ చేస్తున్నాను. చికెన్లో వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవచ్చు. టైం ఉంటే ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టుకున్నట్లయితే మనకి చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి పీసెస్. బిర్యానీ పీసెస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకు అవసరం లేదనుకుంటే వెంటనే నేను కర్రీ చేస్తూ ఉంటాను. టైంని బట్టి అడ్జస్ట్మెంట్ ఉంటుంది నాకైతే. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టించిన తర్వాత నేనైతే ఇంకా కర్రీ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. జస్ట్ 10 మినిట్స్ పెట్టాను అంతే. ఇంకా ఇక్కడైతే నేను గిన్నె పెట్టేసుకున్నాను. ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను. 3 స్పూన్లు వేసుకుంటానండి. ఆ స్పూన్ ఉంది కదా, దాంతో 3 వేసుకుంటే హాఫ్ కేజీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ వేసుకుంటానులేండి ఆయిల్. నాన్ వెజ్ అయినా ఏ వెజ్ అయినా సరే నేను మామూలుగా ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసుకుంటాను. జీలకర్ర వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే మనకి బాగా దాని నుంచి ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వస్తుంది. అది ఏదైనా సరే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలండి. ఎప్పుడు ఇదే ప్రాసెస్, ఇదే చికెన్ అనుకోవద్దు. మేము ఇలా తింటాం కాబట్టి ఇలా చూపిస్తాను. నేను వేరు కూరలు ఇందులో సొరకాయ వేసో, వంకాయ వేసో, క్రియేటివిటీ అంటారు దాన్ని, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదండి. మనం ఎప్పుడు ఎలా వండుకుంటామో అలా వండుకున్నదే నేను చూపిస్తాను. రియాలిటీ మాత్రమే చూపిస్తాను. నేను ఇదొకటి అదొకటి వేసి చూపించలేను. ఎందుకంటే మనం తినే ఫుడ్ కొంచెం తృప్తిగా తింటే బాగుంటుంది నాకు. మళ్ళీ అదొకటి ఇదొకటి వేసి చెడగొట్టి వెరైటీస్ చేసి ఇవన్నీ మనకు ఎప్పుడు తినలేము కదా. అలాంటివి ఎప్పుడు తినేది చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, ఒక 4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే చికెన్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది చూసారా. చూడండి, ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. నేను కొత్తిమీర, పుదీనా అనేది బగారా రైస్కి రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన. అది ఉందని చెప్పి వేస్తున్నాను, లేదంటే అసలు వేయను అండి, చాలా తక్కువ అనమాట. ఓకే, ఏదైతే నేను వేసేసాను కదా, ఏదైతే వంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అన్నీ ఫస్ట్ వేసేసాం కాబట్టి ఇంకా ఇందులో వేయాల్సింది ఏం లేదండి. అన్నీ వేసేసుకున్నాం కదా. తర్వాత ఒక 1-2 మినిట్ అట్లా ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడేమో బగారా రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక స్టీల్ గిన్నె పెట్టేసాను. ఈ మధ్యలో నేను స్టీల్ గిన్నెలలో భోజనాలు వండుతున్నాను అనమాట. ఇందులో కూడా ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బగారా మిక్స్ అయితే వేసుకుందామండి. నాకు బగారా లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి లేకుంటే నాకు అన్నం ఉండబుద్ధి కాదండి. లేకపోతే అప్పటికప్పుడు తెచ్చుకొని అయినా వండుతాయి. ఎందుకంటే నాకు ప్లెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. బగారా రైస్ అంటే అదొకటి ఇదొకటి కనిపించాలి. మెయిన్లీ బగారా మిక్స్ ఒకటి, బగారా ఆకులు ఇవి కనిపించాలి రైస్లో. లేదంటే బోడగా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. నాకు నచ్చదు, చూడడానికి కూడా బాగుండాలి రైస్ అనేది. అందుకని చెప్పేసి నేను బగారా ఆకులు లేకుండా అసలు అన్నమే వండబుద్ధి కాదు నాకు. ఇంకా అది వేస్తాను ఖచ్చితంగా అంతే. ఒకవేళ తాలింపులో వేయడం మర్చిపోయిందంటే వాటరు బాయిల్ అవుతుంది కదా, అప్పుడైనా వేస్తే అన్నం ఉడికే ముందైనా వేస్తానండి. నిజంగా అట్లా వేసుకుంటాను నేనైతే. సరే, ఇంకా బగారా ఆకులు వేసుకున్నాను, బగారా మిక్స్ వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇది వేగడానికి చాలా టైం పడుతుందని. ఎందుకో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయడానికి నాకు వచ్చి టైం ఎక్కువ పడుతుంది. సరే, తర్వాత నేను పుదీనా, కొత్తిమీర వేసాను. ఇదంతా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుందాము. ఇందులో అల్లం పేస్ట్ లేదండి, అయిపోయి ఉండే. నేను మిక్సీ పట్టుకొని కూరలు ఒక దాంట్లో వేసేసాను, ఇందులో లేదు. ఓకే, లేకున్నా బాగుంటుంది, అది ఆప్షనల్ మాత్రమే. వేస్తేనే బాగుంటుంది రైస్, వేయకపోతే అస్సలు బాగుండదు అనేది లేదు. వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా ఓకే, చాలా బాగుంటుంది రైస్ అయితే. తర్వాత అయితే నేను ఇందులో వాటర్ పోసేసాను. తర్వాత
ఇందులో మసాలా వేసాను. ఇంకా సాల్ట్ కూడా టేస్ట్ సరిపడా వేసుకొని, చాలా ఇంపార్టెంట్ కదా అండి సాల్ట్ అనేది. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట సాల్ట్. అట్లా అందుకని చెప్పేసి ఎన్ని వేసినా సరే సాల్ట్ లేకపోతే అది వేస్ట్. సాల్ట్ అనేది కూడా మళ్ళీ ఎక్కువ అయితే బాగుండదు, అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటూ వేసుకోవాలి అట్లా. ఓకే, ఇంకా నేను అన్నీ వేసేసాను. కొంచెం కలర్ కోసం పసుపు వేసానండి, మరీ వైట్గా కనిపిస్తుంది రైస్ ఈ మధ్య, అట్లా బాగుండదని చెప్పేసి పసుపు వేసాను. కొంతమంది కలర్ వేస్తూ ఉంటారు, కలర్ వేసుకోకూడదు అసలు బాగుండదు అండి, హెల్త్కి మంచిది కాదు కలర్ అనేది. క్యాన్సర్ వ్యాధులు అట్లాంటివి వస్తాయి, ఎందుకు అలాంటివి అని చెప్పేసి నేను పసుపు వేస్తాను. నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసాను. నానబెట్టుకున్న రైస్ అనేది నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టుకుంటాను ఎప్పుడైనా సరే. నానబెట్టుకొని అన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఈ టైంలోనే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటే, మనకి మూత పెట్టొద్దు ఎందుకంటే పొంగుతుంది కాబట్టి, మూత పెట్టకుంటే ఇలా ఉడికించుకొని ఒక్కసారి కిందకి మీదకి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు 5 మినిట్స్లో రైస్ అనేది పర్ఫెక్ట్ ఈ విధంగా వస్తుంది. నేనైతే వేరే ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇది వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో షూట్ చేశాను. టైం వచ్చేసి 9 to 10 ఆ టైంలో షూట్ చేశాను అనమాట. వంట చేసింది నేను తినేసరికి 10 అట్లా అవుతుంది టైం, నైట్ ఆ టైంలో తింటున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా చికెన్ కర్రీ బగారా రైస్ ఎంత బాగుంది, సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.